పాలేరుకు గోదావరి జలాలను తీసుకొచ్చే బాధ్యత తమదేనన్నారు తెలంగాణ మంత్రులు. ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ స్థాయి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి మంత్రులు హాజరయ్యారు. బీజేపీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ముస్లింలపై ప్రధానమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రఘురామరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో మీ అందరి కష్ట ఫలితంగా మార్పు కావాలి, ఇందిరమ్మ రాజ్యం ఏదైతే రావాలని కలల కన్నా మనందరి కలలు ప్రత్యేకంగా ఈ ఖమ్మంలో ఆనాడు ఖమ్మం శాసనసభ్యులుగా ఉన్నవారు ఏ రకంగా ప్రజలని అధికారము నేను బతికున్నంత కాలం నాకే ఉంటది, ఈ అధికారం నాది అని ఎర్ర వీకిన ప్రతి ఒక్కళ్ళకి చెంప చెల్లుమనే విధంగా ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారిని సుమారు 50,000 పై ఓట్ల మెజార్టీతో అక్కడ పాలేరులో నన్ను అత్యధిక ఓట్లు వేసి అసెంబ్లీ ఎన్నికల్లో మా ఇద్దరికి మీరందరూ కష్టపడి పని చేయాలి అని చేస్తారని మనస్ఫూర్తిగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. 10 ఏళ్ల పరిపాలనలో మనం చూసిందేమి 7 లక్షల కోట్ల అప్పు మన నెత్తి మీద పడ్డాది. ఇప్పుడు కాళేశ్వరము ఫెయిల్ అయిన ప్రాజెక్టు, ధరణి ఇప్పుడు రిపేర్ చేయవలసింది మా మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారికి నెత్తి మీద పడ్డాది. అది ఇళ్ల స్థలాలు అది ఇవ్వలే, రుణమాఫీ అది కాలే. మొన్న మాట్లాడుతూ బీఆర్ఎస్ పెద్దలు ఎవరో మాట్లాడుతూ రఘురామరెడ్డి ఒక పెద్ద భూస్వామి సూట్ కేసులు పట్టుకొని ఇక్కడికి వచ్చారని అన్నారు. గడీల పరిపాలన కావాలని మళ్ళీ అన్నారు. ఆ గడీలు ఎక్కడున్నాయండి? ఇప్పుడు ఉన్న గడీలే మొత్తం ప్రభుత్వానికి ఇచ్చేసాము, ఉన్న భూములన్నీ ఇచ్చేసాము. వారు ఎవరో ఎందుకు మాట్లాడారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నాకు రాష్ట్ర విభజన చట్టంలో మనకి ఇచ్చినటువంటి హామీల్ని 10 సంవత్సరాలు పూర్తయినా కూడా ఏది కూడా నెరవేర్చకుండా కేవలం అక్షంతలతోటి కాలం వెలబుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మనం పక్కకు బట్టి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకుంటే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల కోసం, బడుగుల కోసం, బలహీన వర్గాల కోసం, సామాన్యుల కోసం, రైతాంగం కోసం, కష్టజీవుల కోసం ఒక ప్రజాపాలన కావాలని చెప్పి మొన్నటి ఎన్నికల్లో మీరు ధీరోదాత్తంగా మమ్మల్ని హక్కును చేర్చుకొని అధికార పీఠానికి